ఏమమ్మా ఇప్పుడు నవ్వుతూ కనిపించేదానివి, ఇవ్వాలేంటి డల్గా వెళ్తున్నావు? పెట్రోల్ బంక్ పెట్టాను బాబాయ్, అసలు బేరమే లేదు. పెట్రోల్ బంక్ పెట్టావా? బేరం బాగానే ఉంటదే. ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టడం వల్ల అనుకుంటాను బాబాయ్, బేరం లేదు. ఈసారి సెకండ్ ఫ్లోర్ లో పెడతాను. పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. మరి నీకు 2 ఉన్నాయి. బావ నువ్వు నన్ను మాటి మాటికి తిడుతున్నావు, బయటికి ఎక్కడన్నా పోయి చచ్చిపోతా. పో వెళ్ళిపో. పోతా అన్నావు, మేకప్ వేసుకుంటున్నావు. నేను చచ్చిపోయినాక నా ఫోటో పేపర్లో తెల్లగా రావాలి. ఎందుకు తిట్టాడు? పొద్దున ఎగ్జామ్ పెట్టారు, ఎంత బాగా రాసినా తిట్టారు. ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ డాడీ. ఏం రాసావు చూపి. AB + BA = అబ్బానా? 2AB + BA = అబ్బబ్బా. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. మమ్మీ వాటర్ తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకోపోలేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. కొట్టడానికి వస్తా కదా, అప్పుడు తీసుకురా. ఓకే, హైదరాబాద్ నుంచి మా అమ్మ వస్తుంట. దేనికి? నాకు 50,000 డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది. రావద్దని చెప్పనా? దేనికి అంటే రైల్కే బస్కే దేనికి వస్తుందని. బయట సోషల్ వైరస్ లాకు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటావు. ఆగు, ఎప్పుడు తెడ్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజంటే అలా కొట్టేసుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చ చెప్పానండి. నచ్చ చెప్పావా? ఏం నచ్చ చెప్పావే? ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి. అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. ఏంటే తలుక్కుమని మెరుస్తున్నావు? ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది. తీసుకొచ్చావా మరి? నేనేమైనా పిచ్చిదాన్నా ఏంటి? డిజైన్ బాలేదని అక్కడే వదిలేసి వచ్చేసా. బావా ప్లీజ్ ఏమనుకోకు, గడ నా చెప్పులున్నాయి తీసుకురావా? ఒక చెప్పు తీసుకురావాలనా, 2 చెప్పులు తీసుకురావాలనా? 2 చెప్పులు అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఒక చెప్పు తీసుకురాపో. వదినమ్మా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? చెప్తా. నీ చేతిలో 5 మామిడి పండ్లున్నాయి. అల్లకెళ్ళి మీ ఆయన 2 పండ్లు లాక్కుంటే ఇంకెన్ని పండ్లు ఉంటాయి నీ చేతిలో? 35 పండ్లుంటాయి. 35 ఎట్లుంటాయి? మా ఆయన మూతి పండ్లు కలుపుకొని. అవునక్క, ఇంగ్లీష్ వర్డ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏం లేదంటక్క. అరే పిచ్చిదానా, మనకు మన మొగులు దొరికిరు, మన లైఫ్ కంప్లీట్ అయింది. మనం వాళ్ళకి దొరికినాం, వాళ్ళ లైఫ్ ఫినిష్ అయింది. ఓయ్ కొనమ్మా, రోజు రోజుకు మస్తు అందంగా అవుతున్నావురా. నువ్వు అవ్వచ్చు, ఎట్లా? రోజు స్నానం చేస్తే. సర్లే బాయ్. అవునక్క, మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? మంచి మొగుడు అంటూ ఎవరు ఉండరే. వచ్చిన తిట్టో కొట్టో బండకేసి రాకో కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఏదైనా కొత్తగా చెప్పవే, ఏదైనా కొత్తగా చెయ్యవే క్రోకడైల్. నీలానే కొత్తగా ట్రై చేయి అన్నాడు మా మామ. గన్నేరు పప్పుతో పప్పు చేసి పెట్ట, తిన్నాడు, పడుకున్నాడు, ఇక లేవలే. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు, బ్యాంక్ కి అన్నమే. కంపల్సరీ చెట్టు కింద కోతులం, బఠానీలు బుక్కుతాం, మనం దోస్తులం. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లేం లేదు, వాట్సాప్ లేం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఏంటి యాప్ లో ఫోల్డర్ కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎల్లోగా ఉందా? అదే ఓపెన్ చేయి. ఓపెన్ చేశాను. పైన చూడు, ఏం కనిపిస్తుంది?
తిరగడానికి అనిపిస్తుంది. దాంతోపాటు నువ్వు తిరుగు. అమ్మమ్మ ఈ బిడ్డతో అయితే లేదు, నీ దగ్గరకు వచ్చేస్తా. నువ్వు వస్తే నాతోను కాదమ్మా, రావద్దు, అక్కడే ఉండు. అమ్మా బాగున్నావా? జూనియర్ రాజ్బాబు గారు, నేను బాగున్నానండి. చాలా రోజులకు వచ్చారు, రండి కూర్చోండి. చల్లగా ఏమైనా తీసుకుంటారా, వేడిగా ఏమైనా తీసుకుంటారా? ముందు చల్లగా ఇవ్వండి, తర్వాత వేడిగా ఇవ్వండి. సమీర్, ఓ గ్లాస్ చల్లగా మంచినీళ్లు, ఓ గ్లాస్ వేడిగా మంచినీళ్లు తీసుకురా. నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసిన, బాదం పప్పు నానబెట్టుకొని ఉదయాన్నే పొట్టు తీసుకొని తింటే చాలా మంచిదన్నారు. కానీ ఆ పొట్టు అస్సలు మంచి లేదు. ఎట్లా తింటారో ఏమో. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. నేను అసలు గుర్తున్నానా? గుర్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా ప్రాణాలతో ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీ కళ్ళలో ఏమైనా వైఫై ఉందా? లేదు. ఏం లేదు, మిమ్మల్ని చూడగానే కనెక్ట్